నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. హైదరాబాద్ వాసులకు ఒక బిగ్ అలర్ట్. దేశంలోనే అత్యంత పొడవైన లైఫ్ లైన్ లాంటి నేషనల్ హైవే NH-44 పై ఇప్పుడు భారీ పనులు మొదలయ్యాయి. ఈ కారణంగా సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో దాదాపు 9 నెలల పాటు ట్రాఫిక్ మళ్లింపు ఉండబోతుంది. డ్రైవర్లు, ప్రయాణికులు ఎదుర్కోబోయే ఇబ్బందులేంటి, ఎవరెవరు ఏ రూట్లో వెళ్ళాలి, పూర్తి వివరాలు ఈ ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ పై స్పెషల్ స్టోరీలో చూద్దాం. కన్యాకుమారి నుండి శ్రీనగర్ వరకు మన దేశానికి బ్యాక్ బోన్ లాంటి హైవే NH-44. కానీ ఇప్పుడు డెవలప్మెంట్ పేరుతో సిటీకి కొత్త అందాన్ని ఇవ్వడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ ఒక మెగా ప్రాజెక్ట్ ను టేకప్ చేసింది. అదే ఎలివేటెడ్ కారిడార్. దాని సైడ్ ఎఫెక్ట్ సిటిజన్స్ కు తప్పని ట్రాఫిక్ కష్టాలు. అక్టోబర్ 30 నుండి దాదాపుగా 9 లాంగ్ మంత్స్ పాటు పారాడైజ్ జంక్షన్ నుండి డైరీ ఫార్మ్ రోడ్ వరకు ట్రాఫిక్ కంప్లీట్ గా మళ్లింపు చేశారు మన సిటీ పోలీసులు. అంటే ఆ రూట్ లో రెగ్యులర్ గా వెళ్లే వాహనదారులు గ్రేట్ జర్నీ కోసం బిగ్ ట్రబుల్ ను ఫేస్ చేయక తప్ప. ముఖ్యంగా బాలానగర్ నుండి పంజాగుట్ట, ట్యాంక్ బండ్ వెళ్లాలనుకునే వారు ఖచ్చితంగా తాడ్ బండ్, మస్తాన్ కేఫ్ నుంచి JBS రూట్ ను పట్టుకోవాల్సిందే. అలాగే సుచిత్ర నుంచి వస్తున్నారా అయితే బాపూజీ నగర్, డైమండ్ పాయింట్, JBS మార్గం మీ కొత్తరు. CTO జంక్షన్ వెళ్లాల్సిన వారి కోసం కూడా డైవర్షన్స్ ఇచ్చారు. రాజీవ్ గాంధీ విగ్రహం జంక్షన్ నుండి బాలంరాయ్ వరకు రోడ్ క్లోజ్. సో మీరు పంజాగుట్ట నుంచి CTO వెళ్లాలంటే తప్పకుండా ఈ రాజీవ్ గాంధీ విగ్రహం జంక్షన్ నుండి తాడ్ బండ్ కు వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు ఖరాఖండిగా తెలిపారు. ఈ డైవర్షన్ ను ఫాలో అవ్వడం కేవలం రూల్ మాత్రమే కాదు, మీ టైం సేవింగ్ కి కూడా చాలా ఇంపార్టెంట్. ఏది ఏమైనా ఏదైనా ఎమర్జెన్సీ వస్తే వెంటనే 9010203626 నంబర్ కు కాల్ చేసి హెల్ప్ తీసుకోవచ్చు. సో డ్రైవింగ్ చేసేటప్పుడు బీ కేర్ఫుల్.